దాదాపు 130 కోట్లతోటి అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేసుకోవడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నిధులను కేటాయించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరి సహకారంతో ఈ యొక్క సమావేశంలో నిధులను కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఉన్న అంశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న మోందా తుఫాన్ వచ్చినప్పుడు వెంటనే స్పందించి అక్కడ పర్యటించి అక్కడున్న ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ భరోసా కల్పించే విధంగా వాళ్ళందరికీ అండగా నిలుస్తానని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా వెంటనే ప్రతి ఇంటికి వరద గురైన ప్రతి ఇంటికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా వారికి ఒక నెల రేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వరద ప్రాంతం భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున వరదలు రాకుండా ఉండే విధంగా ఒక పెద్ద దీర్ఘకాలిక ప్రణాళికని తయారు చేయమని వారు ఆదేశించిన మేరకు డిపిఆర్ని తయారు చేసి దాదాపు 1,200 కోట్ల పైగా వరంగల్లో ఉన్నటువంటి చెరువులు ఏదైతుందో భద్రకాళి చెరువు కానీ, బడ్డపల్లి చెరువు, కోట చెరువు, కట్టమన్నల చెరువు, అదేవిధంగా మొన్న ముంపు గురిపై తెగినటువంటి గోపాల్పూర్ చెరువు, వీటన్నిటికీ వచ్చే పైప్ ఫ్లోన్ అంతా కూడా తీసుకొని ఈ చెరువుల యొక్క క్యాచ్మెంట్ ఏరియాలతోటి డిపిఆర్ తయారు చేసుకొని ఇరిగేషన్ మరియు కన్సల్టెంట్ సహకారంతో కార్పొరేషన్ తయారు చేసుకొని దాన్ని ఈఎన్సీ గారి దగ్గర ఉంది ఆ ఫైల్. దాన్ని అక్కడ కూడా స్టడీ చేసిన తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడము, దాన్ని వెంటనే అమల్లోకి జరగబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇవన్నీ కాకుండా 50 కోట్లు వరంగల్ నగరం కోసం నగరాభివృద్ధి ఫండ్స్ పేరుమిట 50 కోట్ల నిధులను కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేటాయించినందుకు వారికి కౌన్సిల్ ద్వారా ప్రజల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం